బయటపడుతుంది కనుక ఇలాంటివి పెట్టడం చాలా వారి తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రుల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మేము ఈ స్కూల్కి ప్రతి విషయంలో వస్తూ ఉంటాం. ఫుడ్ ఫెస్టివల్ అనేసి స్పోర్ట్స్ డే రోజు కూడా ప్రతి విషయంలో కూడా ఆ స్కూల్స్ పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తారంటే వారు ప్రతి విషయంలో వెన్నంటూ ఉండి వాళ్ళకి దేంట్లో అవగాహన ఉన్నది, వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళకి స్పోర్ట్స్లో ఉన్నదా లేదా ఇట్లా సైన్స్లో. అలాగే ఇప్పుడు మనకి సైన్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతూ ఉన్నది. మేము ప్రతి నర్సరీ నుండి 10th క్లాస్ వరకు చూసినాము. పిల్లలని కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చేశారు. ప్రతి ప్రోగ్రామ్ కూడా నాకు తెలిసి ఎంత వర్కౌట్ చేశారు, ఎంత కష్టపడ్డారో మాకైతే వాళ్ళని చూసామంటే అర్థమవుతూ ఉన్నది. చాలా సంతోషం. పిల్లలని ఇంత చక్కగా తీర్చిదిద్దడం అన్నది గురువులకి చాలా సంతోషమైన విషయము. మీరు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కంగ్రాట్స్, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ మీరు టోటల్గా చూశారు కదా మేడం, ఇందాక అందరికి క్రెడిట్ ఇచ్చారు, మీరు ఎవరికి ఇస్తారు క్రెడిట్? 100% ఇక్కడ ఏదైతే మేము ఇప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్లో డిఆర్డిఓలో ఉన్నట్లు అనిపిస్తుంది మాకు ఇక్కడ ఈ సెషన్లో చూస్తే. చాలా సంతోషం. పిల్లలను కూడా రానున్న రోజుల్లో కూడా వాళ్ళు సైంటిస్టులు అవుతారా లేదా ఐఏఎస్లు అవుతారా ఐపీఎస్లు అవుతారా, ప్రతి ఒక్కరు కూడా స్కూలిజం నుంచి ముందు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తేనే వాళ్ళ ఫ్యూచర్లో కూడా మంచి స్థాయిలో ఉంటారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు స్కూల్ వరకే శ్రీ చైతన్యలో వెళ్తారా, కాలేజ్ వేరు కూడా వెళ్తారని అనుకుంటారా మీరు? 100% ఈ చైతన్య స్కూల్ అన్నది నేను గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. వీళ్ళని చూస్తే వీళ్ళ ఫ్యాషన్ చాలా నీట్గా అనిపిస్తూ ఉన్నది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మన తెలంగాణ రేవంత్ అన్న సార్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నది, 10th క్లాస్ కాదు 12th క్లాస్ వరకు కూడా కంటిన్యూ చేయమంటున్నారు. వీళ్ళకు కూడా అలాంటి రోజులు రావాలి, ఇంకా ఈ స్కూల్ని పెద్దగా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.